పూటకో మలుపు రోజుకో సెన్సేషన్ ఎంక్వైరీలో కొత్త విషయాలు ఇది ఏపీ లిక్కర్ స్కామ్ లేటెస్ట్ అప్డేట్స్ తాజాగా సీజ్ చేసిన 11 కోట్ల వ్యవహారంపై నిందితుడు రాజ్ కేశిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ సీజ్ చేసిన 11 కోట్ల స్టేటస్ రిపోర్ట్ను తెలపాలని A1 రాజ్ కేశిరెడ్డి ఏసీపీ కోర్టులో మెమో ఫైల్ చేశాడు. SBI మాచవరం బ్రాంచ్ దగ్గర 11 కోట్లు డిపాజిట్ చేసిన సమయంలో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని, 11 కోట్లు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో బ్యాంకు నుంచి డిస్పాచ్ చేశారనే రికార్డు ఇవ్వాలని కోరాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఇటు కరెన్సీకి సంబంధించి ఫోటోలు ఉన్నట్లు కోర్టుకు సిట్ అధికారులు తెలిపారు. సీజ్ చేసిన 11 కోట్లను గత శనివారం SBI మాచవరం బ్రాంచ్లో డిపాజిట్ చేసినట్లు మెమో దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించి రిసీట్ ఇవ్వమంటే ఇవ్వలేదని కేశిరెడ్డి లాయర్లు కోర్టుకు తెలిపారు. అదంతా వర్ధమాన్ కాలేజీ డొనేషన్లు, ఫీజుల ద్వారా వసూలు చేసిన సొమ్మని వాదించారు. అలాగే సీజ్ చేసింది 20 కోట్లయితే కేవలం 11 కోట్లు మాత్రమే లెక్క చూపుతున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి బ్యాంకులో 11 కోట్లు డిపాజిట్ చేసిన సమయం, తేదీ, సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలని ఆదేశాలిచ్చారు. మరోవైపు నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాలని భావిస్తోంది సిట్. తాజా పరిస్థితి చూస్తే ముందు కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది.